ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకంపై నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. యూపీఏ హయాంలో మొదలుపెట్టిన ఈ పథకానికి రేపటితో 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బండ్లపల్లిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి రాహుల్ వస్తోన్న ఈ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తామంటున్న రఘువీరతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే రేపటికి దాదాపుగా అప్పటి యూపీఏ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉపాధి హామీ పథకము పురుడు పోసుకుని రేపటితో 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. అప్పటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ చేతుల మీదుగా ఇదే ప్రాంతంలో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ భరోసా సభ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో పాటు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తదితరులు వస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా రేపు ఏర్పాటు చేసే భరోసా సభ ద్వారా మీరు ప్రజలకు కావచ్చు, అలాగే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఒక్కటి, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2003లో సోనియా గాంధీ గారు ఇక్కడ కరువు పరిస్థితులు పరీక్షించడానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి గ్రామాలు తిరిగి గ్రామాలు ఖాళీ అయ్యి స్కూళ్ళు మూతపడి అంగన్వాడీలు మూతపడి ఆ నేపథ్యం చూసి కలత చెంది ఆ రోజు వాళ్ళు హామీ ఇచ్చిపోయినారు. మాకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వలసలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని ఆ ప్రకారం 2005లో చట్టం తీసుకొచ్చినారు. 2006లో ఇక్కడ మనం నిల్చున్నటువంటి ఇదే బండ్లపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభం చేశారు. పోయిన 10 సంవత్సరాలుగా ఈ బండ్లపల్లిలోనే ఆ రోజు మాకు చెప్పినారు 800 మంది వలసలు వెళ్ళినాం. నిన్న వస్తే ఒక్కరు కూడా వలస వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అంటే ఈరోజు భారతదేశంలోనే వలసలు నివారించగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఆశయం, మహాత్మా గాంధీ కలలు ఏవైతే కన్నారో ఆ గ్రామీణ భారతావని ఈరోజు మనం చూడగలుగుతా ఉన్నాం. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దీన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తుంటే 10 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది రేపటికి ఈ ఉపాధి హామీ పథకాన్ని మనం ప్రారంభం చేసుకొని. అందుకోసమే అందరితో సమీక్ష చేసి ఈ జాతీయ సభ ద్వారా, ఈ భరోసా సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని నీరుగార్చవద్దు, పేదలకు ఉపయుక్తంగా ఉంది, మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని చెప్పడమే కాకుండా ఉపాధి కూలీలో కూడా చైతన్యం తీసుకొచ్చి ఇది మీ హక్కు, నిలదీద్దాం రండి అని చెప్పి వాళ్ళ కంటికి రెప్పలా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే రేపు జరగబోయేటువంటి భరోసా సభ. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం జన్మభూమి కమిటీల పేరుతో ప్రతి ఒక్కరికి కూడా మీరైతే పని హక్కు అంటున్నారు. జన్మభూమి కమిటీల ద్వారా పూర్తి స్థాయిలో పేదలకందరికీ అక్కడక్కడ పనులు జరగడం లేదని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి. అలాగే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూపించేసి పూర్తి స్థాయిలో అందరికీ పని కల్పించే అవకాశం కూడా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఒకటి, కొన్ని రాజీ లేని అంశాలు ఉన్నాయి చట్టంలో. ఆనాడు 10 సంవత్సరాల కింద తెచ్చింది, అందులో రాజీ పడతా ఉంది. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో దళారులు, కాంట్రాక్టర్లు ఉండకూడదు అంటే ఈరోజు మొత్తం దళారులు, కాంట్రాక్టర్లు, మిషన్లు, సర్పంచ్లే చేయాలి. సర్పంచ్లు టోటల్గా పక్కన పెట్టేస్తున్నారు. ఈరోజు జన్మభూమి కమిటీలతో చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అడిగిన ప్రతి ఒక్కరికి కూలీ ఇచ్చి తీరాలి, పని ఇవ్వాలి, అది ఇవ్వడం లేదు. 15 రోజుల లోపల వాళ్ళకు ఉపాధి వాళ్ళ అకౌంట్స్లో డబ్బు జమ చేయాలి, నెలలైనా కూడా చేయడం లేదు. అందువల్లనే ఈరోజు ప్రభుత్వం చెప్పిన లెక్కలు, మేము చెప్పిన లెక్క కాదు, 17 లక్షల మంది వలసలు వెళ్ళినారు. చివరికి సంక్రాంతికి ప్రభుత్వం ఉచితంగా చంద్రన్న కానుకలను ఇస్తే అవి కూడా తీసుకోలేదు 17 లక్షల కుటుంబాలు. ఎందుకంటే వాళ్ళు మైగ్రేట్ అయిపోయినారు. కారణం ఏమి, ఇక్కడ పనులు ఇవ్వలేదు. ఇటువంటిది నివారించాలి, ఇది న్యాయం కాదు, ఇది పారదర్శకంగా జరగవలసినటువంటిది అని ఇక్కడ చెప్పడానికే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది ప్రస్తుతం రఘువీరారెడ్డి చెప్తున్నారు. ఒకటే, ప్రతి కూలీలో కూడా ఒక భరోసా నింపాలి, ప్రతి కూలీకి పని మీ హక్కు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. రేపు సభ ద్వారా కూడా అదే విషయాన్ని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక హెచ్చరిక చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. హైదరాబాద్ స్టూడియో.